ఇవాళ పిల్లలకి ఎంతో ఇష్టమైన పచ్చి బఠానీ ఫ్రై ఎట్లా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మంచిగా వాటిని కడిగిన తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని ఈ బఠానీలు వేసుకోవాలి. లేదా మీరు డైరెక్ట్గా ఫ్రై చేసుకున్న ఫ్రై అవుతాయి. బట్ ఇట్లా బాయిల్ చేయడం వల్ల పిల్లలకి తినేటప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట. సో అట్లా ఒక 80% ఉడికిన తర్వాత మన దగ్గర జల్లుల గిన్నె ఉంటది కదా, దాంట్లో వేసి మొత్తం నీళ్ళంతా వడబోయాలి. ఆ తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు కూడా అవి దంచకూడదు. జస్ట్ చిన్నగా మనము కట్ చేసుకొని వేసుకుంటే తినేటప్పుడు బుక్కకు ఒకటి తగులుతూ ఉంటే బాగుంటది. దాంట్లోనే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. అన్నీ ఒకసారి కలుపుకొని దాంట్లోనే మనకు రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దు. ఎందుకంటే మనము ముందుగానే వెల్లుల్లి యాడ్ చేసాము కదా. సో దాంట్లో ఇంకాస్త స్పైసీగా తినాలనుకుంటే కారపొడి యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీ వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో సింపుల్ గా అయిపోతుంది. అట్లాగే దీని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, లేకపోతే ఎవరైనా ప్రెగ్నెంట్ తో ఉన్నా ఈవినింగ్ టైంలో ఇది స్నాక్ రూపంలో తీసుకుంటే చాలా బాగుంటది. దీంతో మనం రైస్ కూడా చేసుకోవచ్చు. మీలో ఎంత మందికి ఈ పచ్చి బఠానీ తినడం ఇష్టమో కామెంట్ చేయండి. అట్లాగే మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన బఠానీ అయితే ఫ్రై అయిపోయినాయి. లాస్ట్ కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే మన బఠానీ రెడీ. బాగుందా?